ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా పేరెన్నికైనటువంటి మద్యం బ్రాండ్లని పక్కన పెట్టేసి సొంత బ్రాండ్లను తెర మీద తీసుకొచ్చి అది కూడా మద్యం షాపుల్ని కాంట్రాక్టులు ఈ షాపులు వ్యాపారులకు ఇవ్వకుండా గవర్నమెంట్ తరఫున షాపులను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఫోన్పే గూగుల్ పే డిజిటల్ కరెన్సీ నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ బాగా అమల్లోకి వచ్చింది. మీరు ఎక్కడైనా సరే టీ బంకులో కానీ మీరు ఊరక తోపుడు బళ్ళ మీద అరటికాయలు కానీ చిన్న చిన్న హోటల్స్లో కూడా డిజిటల్ కరెన్సీ అమల్లోకి వచ్చింది. మనం 2 టీ తాగినా కూడా ఫోన్పే కొడతా ఉన్నాం. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా మద్యం షాపుల్లో డిజిటల్ కరెన్సీని పెట్టకుండా నేరుగా నగదు వసూలు చేసే పద్ధతి పెట్టి ఈ విధంగా మొత్తం టోటల్ తాటేపల్లి ప్యాలెస్కి వచ్చేటట్టుగా ఈ విధంగా చేయటం. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎప్పుడు కూడా క్యాబినెట్లో మంత్రులుగా ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి కాలంలోనే 2019-24 మధ్య ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ షోలో కొడాల నాని మంత్రిగా ఉంటే సెకండ్ షో అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేకుండా చేయటం, ఆ తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు తెలుగుదేశం నాయకుల్ని ఆఖరికి లోకేష్ని తర్వాత చంద్రబాబు నాయుడు సతీమణ్ణి దూషించటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఈ బూతులు తిట్టడం ఇవన్నీ చేయటం వల్ల అసలు జనం బూతులు మాట్లాడి మొత్తాన్ని మనం ఓడించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.